సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు మనం తెలంగాణలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. సో దీనికి ముఖ్యంగా మనకి ఇంకొక రోజు మాత్రమే రిజిస్ట్రేషన్కి అయితే టైం ఉంది. సో ఈ రిజిస్ట్రేషన్ కంటే ముందు మనం ఈరోజు వీడియోలో మనం తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఉన్న సీట్లు ఎన్ని, ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్లు అనేవి భర్తీ చేస్తారు, అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఎన్ని సీట్లు అయితే భర్తీ చేస్తారనేది ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకుందాం. కాబట్టి ఎవరైతే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో ఎవరైతే అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో మన తెలంగాణలో ఉన్న 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మన తెలంగాణలో ఉన్న 26 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ యొక్క సీట్లు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముఖ్యంగా మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మీకు వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతాయి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక వీడియో రూపంలో మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ ఇచ్చిన కాలేజ్ వైజ్ సీట్ లిస్ట్ అయితే మనకి 34 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 26 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. వీటిలో మనకి ముఖ్యంగా ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్లో మనకి 250 సీట్లు అనేవి ఉండడం జరిగింది. కాకతీయ మెడికల్ కాలేజ్. గాంధీలో 250 సీట్లు అయితే ఉండడం జరిగింది. ఉస్మానియాలో 250. ఇక్కడ వీటిలో మాత్రం ఈ 3 కాలేజెస్లో మాత్రమే మనకి 250 సీట్లు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజెస్లో. మిగతా వాటిల్లో కొన్ని సీట్లు అయితే తగ్గడం జరుగుతుంది. 150 సీట్లు, 100 సీట్స్, 50 సీట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో దీంట్లో గురించి మనం పూర్తిగా ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎంబీబీఎస్ సీట్స్ ఒకసారి చూస్తే మనం ఈఎస్ఐ మెడికల్ కాలేజెస్లో ముఖ్యంగా మనకి 150 సీట్లు అయితే ఉన్నాయి. గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్లో 250, అంటే ఈ ఒక్క కాలేజీలోనే 250. అదేవిధంగా ఉస్మానియాలో 250, కాకతీయ మెడికల్ కాలేజీలో 250. ఓన్లీ ఈ 3 కాలేజెస్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 250 సీట్లు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాలలో 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాంలో 100 సీట్లు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జయశంకర్ భూపాలపల్లి 100 సీట్స్, ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబ గద్వాల్లో 50 సీట్లు అనేవి ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్. సో వీటిలో 50 సీట్లు మాత్రం ఉన్నాయి. సో ఈ ఒక గద్వాల్లో 50 సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డిలో 100 సీట్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్లో 100, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం. సో ఎవరైతే ఏ డిస్టిక్లో ఎన్ని సీట్లు ఉన్నాయో చూసుకొని మీరు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు అన్ని కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, అది టాప్ మోస్ట్ కాలేజ్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దాని తర్వాత అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిల్లో ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్ ఇక్కడ 100 సీట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆసిఫాబాద్ 100, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ 150 సీట్లు, ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ 175. ఇక్కడ కూడా కొన్ని ఎక్కువ సీట్లే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరంలో 50 సీట్లు అనేవి ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాలలో అయితే 100 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్లో 50 సీట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీకు వచ్చిన మీ డిస్టిక్, మీ ర్యాంకు, అదేవిధంగా మీ ఆల్ ఇండియా ర్యాంకు, అదేవిధంగా స్టేట్ కోటాలో మనకి మెడికల్ కాలేజ్ లిస్టు, మెరిట్ లిస్ట్ ఎంత ఉంది చూసుకొని మీరు వీటిలో ఉన్న సీట్స్ ప్రకారం మీకైతే చాయిస్ ఫిల్లింగ్ అయితే మనకి 13 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మన తెలంగాణలో. సో మీరందరూ దీనికి ప్రిపేర్ అయి ఉండండి. అదేవిధంగా ఇక్కడ మెదక్లో చూసుకుంటే 50 సీట్స్, ములుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 50, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు 150, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ 50, అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేటలో 50 సీట్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మల్ 100 సీట్స్, అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో 120 సీట్స్ అయితే ఉన్నాయి. సో నర్సంపేట్ 50, నిర్మల్ 100, నిజామాబాద్లో 120 సీట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుతుబుల్లాపూర్లో 50 సీట్స్, రాజన్న సిరిసిల్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 100 సీట్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ముఖ్యంగా 150, సిద్దిపేట మెడికల్ కాలేజీలో 175, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట 150, వికారాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 100, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి,
కాకతీయ మెడికల్ కాలేజ్ 250, ఆల్రెడీ దీని గురించి మనం చెప్పడం జరిగింది, 250. అదేవిధంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ 250, ఇది కూడా చెప్పాను. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాద్లో ఉంది, ఇది 120 సీట్స్. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జిఎంసి రామగుండంలో ఉంది, ఇది 150. అదేవిధంగా శ్రీ చిత్త నర్సిరెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేటలో ఉంది, ఇది 50 సీట్స్ అయితే ఉన్న. టోటల్గా మనకి ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన అన్ని సీట్లు అనేవి ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, వీటిలో ఏ డిస్టిక్లో ఉంది, సో ఇక్కడ ఎన్ని సీట్లు అనేవి ఉన్నాయి అనేది ముఖ్యంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టాప్ ప్రయారిటీలో మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎవరైతే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా లిస్ట్ నెక్స్ట్ ఇదే వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ ఎంబీబీఎస్ సీట్స్ 2026 అంటే మనకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ముఖ్యంగా 26 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో వీటిలో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్, సో దీంట్లో ముఖ్యంగా 150 సీట్స్. అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దుండిగల్లో ఉంది, ఇక్కడ 150 సీట్స్ అయితే ఉన్నాయి. అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మోయినాబాద్లో ఉంది, 150 సీట్స్. భాస్కర్ మెడికల్ కాలేజ్ మోయినాబాద్ 150 సీట్స్. అదేవిధంగా చలమండ అయితే ఇక్కడ 5th కాలేజ్ చూసుకుంటే చాల్మిడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్లో ఉంది, ఇక్కడ 200 సీట్లు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మేడ్చల్లో ఉంది ఇది, సో ఇక్కడ 250 సీట్స్. డక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్లో ఉంది, ఇక్కడ 150 సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చెవేలలో ఉంది, ఇక్కడ 200 సీట్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ మోయినాబాద్లో ఉంది, 100 సీట్స్. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్లో ఉంది, 150 సీట్స్. కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఎల్బీ నగర్లో ఉంది, ఇక్కడ 150 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నార్కెట్పల్లి, ఇది మెయిన్ రోడ్ దగ్గరలోనే ఉంటుంది, సో ఇక్కడ 200 సీట్లు అయితే ఉండడం జరిగింది. సో దీంతో పాటుగా సో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వికారాబాద్లో ఉంది, 200 సీట్లు. నెక్స్ట్ మహేశ్వర మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పటాన్ చెరువులో ఉంది, ఇక్కడ 150 సీట్స్ అయితే ఉన్నాయి. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ బాచుపల్లిలో ఉంది, 150 సీట్స్. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో ఉంది, 200 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెడ్ సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మేడ్చల్లో ఉంది, 150 సీట్స్. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ సంగారెడ్డిలో ఉంది, 150 సీట్స్. నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ అబ్దుల్లాపూర్ మేట్లో ఉంది, ఇది ఇక్కడ 250 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్లో ఉంది, 250 సీట్స్. ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హన్మకొండ, 150 సీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా. నెక్స్ట్ వీటితో పాటుగా ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ములుగులో ఉంది, సో ఇది కూడా కొత్తగా ఏర్పడిన కాలేజే, ఇక్కడ 250 సీట్లు అయితే ఉన్నాయి. సో దీంట్లో చాలామంది పిల్లలు అయితే ఉన్నారు. సో నెక్స్ట్ షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్లో ఉంది, 150 సీట్స్. నెక్స్ట్ సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సిద్దిపేట, 200 సీట్స్. ఎస్విఎస్ మెడికల్ సైన్స్ మహబూబ్ నగర్, 150. టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంగారెడ్డి. సో ఇక్కడ టోటల్గా మనకి 26 ప్రైవేట్ కాలేజెస్. అదేవిధంగా వీటితో పాటు 34 మనకి టోటల్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే ఉంది. సో వీటిలో సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు, సో ఇక్కడ ముందుగా తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ టోటల్గా వీటి గురించి చూసాము ఆల్రెడీ. మన దగ్గర ఉన్న లిస్టు ప్రకారం, సో మెడికల్ కాలేజెస్ లిస్టు ప్రకారం మనకు తెలంగాణలో 34 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వీటిల్లో మొత్తంగా సీట్లు, అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో మొత్తం సీట్లు కలుపుకొని మనకి 10,250 అనేది మెడికల్ సీట్లు అయితే ఉన్నాయి. మనకి ఈ సంవత్సరం మెడికల్ సీట్లు అయితే పెరగడం జరిగింది. సో వీటిల్లో ముఖ్యంగా మనం చాయిస్ ప్రియారిటీ ఎలా ఇచ్చుకోవాలి, సో ఇక్కడ కాలేజ్ వైజ్ సీట్స్ అనేవి ఆల్రెడీ మీకు లిస్ట్ అయితే 34 మెడికల్ కాలేజ్ లిస్టు, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయో వీటి గురించి ఇచ్చాను. వాటితో పాటుగా మరియు మీకు సీట్ డేటా ప్రకారం టోటల్ గవర్నమెంట్ సీట్లు, అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ సీట్లు మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. సో వీటిలో మొత్తంగా 10,250 సీట్లు అయితే ఉన్నాయి. సో ప్రైవేట్ కాలేజెస్ విషయంలో 26 ప్రైవేట్ కాలేజెస్. సో ఇక్కడ మీరు కౌన్సిలింగ్ సమయంలో కాలేజీని సెలెక్ట్ చేసే ముందు ఫీ స్ట్రక్చరు, కాలేజ్ సీట్, ఏ టైప్ కేటగిరీ సీట్ అనేది చూసుకోవాలి. కౌన్సిలింగ్ అథారిటీ ఎలిజిబిలిటీ,
ప్రీవియస్ కట్ ఆఫ్ ట్రెండ్స్, ఇలాంటి విషయాలను తప్పకుండా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ కంపారిజన్ చూసుకుంటే ఒకసారి సింపుల్గా కంపారిజన్ చేసి చూద్దాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 34, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మొత్తంగా మనకి 26 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకి 60 కాలేజెస్ అయితే ఉన్నాయి. వీటిలో మొత్తం 10,250 సీట్లు అయితే ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల లిస్ట్ ప్రకారం తెలంగాణలో మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ కలుపుకుంటే మనకి ఈ సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే సీట్ నెంబర్ చూసి నాకు తప్పకుండా సీట్ వస్తుందని కన్క్లూడ్ అయితే చేయకండి. ఎందుకంటే కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అనేది ఒక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో ఈ ఫ్యాక్టర్స్ మీద నీట్ ర్యాంకు ఎంత బెటర్గా ఉంటే అంత మంచి కాలేజ్ ఆప్షన్ అయితే అంత ఎక్కువగా ఉంటుంది. కేటగిరీ విధంగా చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా పీడబ్ల్యూడి వంటి కేటగిరీ రూల్స్ ప్రకారం కట్ ఆఫ్ అయితే సీట్ అవైలబిలిటీ మార్చవచ్చు. అదేవిధంగా లోకల్, నాన్ లోకల్ ఎలిజిబిలిటీ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో అప్లికబుల్ ఎలిజిబిలిటీ కండిషన్ను తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజ్కి అప్లికబుల్. కౌన్సిలింగ్ ప్రాసెస్, కోటా కేటగిరీ, సీట్ మ్యాట్రిక్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం మాత్రమే చూడాలి. చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా క్రూషియల్. మీకు నచ్చిన కాలేజీని ప్రాపర్ ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టాలి. ఒక కాలేజ్ పైన అయితే ప్రిఫరెన్స్లో పెట్టకండి, మరో కాలేజీని కింద పెట్టడం వల్ల అలాట్మెంట్ అవుట్కమ్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫైనల్గా కౌన్సిలింగ్ సమయంలో అఫీషియల్ సీట్ మ్యాట్రిక్స్లో సీట్ మారవచ్చు. అందుకే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషను రెఫరెన్స్గా ఉపయోగించండి. ఫైనల్గా కౌన్సిలింగ్ ముందు అఫీషియల్ నోటిఫికేషన్ మరియు లేటెస్ట్ సీట్ మ్యాట్రిక్స్ తప్పకుండా వెరిఫై చేయండి. ఇదే విధంగా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి స్పెషల్ మెసేజ్ ఏంటంటే, డియర్ పేరెంట్స్, మీ పిల్లలకు నీట్ కోసం సంవత్సరం కష్టపడడం జరిగింది. ఇప్పుడు కౌన్సిలింగ్ సీట్ స్ట్రాటజీలో తొందరపడి డెసిజన్ మాత్రం తీసుకోకండి. కాలేజ్ పేరు చూసిన మాత్రాన డెసిజన్ తీసుకోకండి. ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, కాలేజ్ రికగ్నిషన్ ఎప్పుడు జరిగింది, సీట్ కేటగిరీ ఒకసారి చూసుకోండి, ఫీ స్ట్రక్చర్ చూసుకోండి, హాస్టల్ ఫెసిలిటీ, క్లినికల్ ఎక్స్పోజర్, హాస్పిటల్ ఫెసిలిటీస్, ఇక లొకేషన్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ కౌన్సిలింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అవైలబుల్ ఆఫ్ సీట్ టైప్ ఎలా ఉంటుంది, అఫీషియల్ కౌన్సిలింగ్ రూల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కంపేర్ చేసి డిసిజన్ అయితే తీసుకోవడం మంచిది. ఓకే, ఇక్కడ మనకి ఫైనల్గా మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి, ఈరోజు మనం తెలంగాణలో గవర్నమెంట్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎంబీబీఎస్ సీట్స్ అయితే 2026 గురించి పూర్తి ఓవర్వ్యూ చేశాం. మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం 34 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, 26 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, మొత్తం సీట్స్ 10,250 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా నీట్ కౌన్సిలింగ్ గురించి మరిన్ని కట్ ఆఫ్ మార్క్స్, ర్యాంక్ వైజ్ కాలేజ్ ప్రిడిక్షన్, గవర్నమెంట్ కాలేజ్ చేంజెస్, ప్రైవేట్ కాలేజ్ ఆప్షన్, తెలంగాణ కౌన్సిలింగ్ ప్రాసెస్, చాయిస్ ఫిల్లింగ్, కాలేజ్ వైజ్ ఫీజెస్, కేటగిరీ వైజ్ ఇన్ఫర్మేషన్ వంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన సురేష్ జువాల యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, నీట్ ఆస్పిరెంట్స్కి అయితే మరియు పేరెంట్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, ఇంకా కౌన్సిలింగ్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నీట్ జర్నీలో మీకు అవసరమైన ఇన్ఫర్మేషను సింపుల్గా, క్లియర్గా అందించడమే సురేష్ జువాలజీ యొక్క లక్ష్యం. సో కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ సురేష్ జువాలజీ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.